హలో ఆల్ నమస్తే అందరికీ వెల్కమ్ టు చైత్రి స్టోరీస్. కీవెస్ నుండి డ్రైవ్ చేసుకుంటూ మయామీలోకి ఎంటర్ అయిపోయామన్నమాట. సో మయామీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక సందులోంచి వెళ్తుంటే ఇట్లా పీకాక్ కనిపించింది. సో చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. యాక్చువల్గా మయామీ నుంచి కీవెస్ట్ వెళ్ళేటప్పుడు కూడా కనిపించింది అనమాట. వీడియో తీద్దామనే లోపు అది లోపలికి వెళ్ళిపోయింది. సో ఐ థింక్ ఇది ఎవరో పెంచుకుంటున్నారు అనుకుంటా. నాకైతే చాలా బాగా అనిపించింది పీకాక్ని చూడగానే. సో ఆ పక్కన ఉన్నాయి అవి కూడా సంథింగ్ ఏవో బర్డ్స్, వాటి నేమ్స్ ఏంటనేది నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మయామీ డౌన్ టౌన్ లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. సో చూడండి, లైట్స్ అండ్ హైట్ బిల్డింగ్స్ బాగుంది కదా. ఇప్పుడు మీకు రూఫ్ టాప్ బార్ అండ్ రెస్టారెంట్ చూపిస్తాను. కోకోనట్ ట్రీస్ ఉన్నాయి చూడండి, అదే. ఇంకా మయామీ డౌన్ టౌన్లో ద కెంట్ హోటల్ అని బుక్ చేసుకున్నాం అనమాట స్టేకి. ఇది వచ్చేసి రూమ్ పర్ నైట్ $180 అండ్ దెన్ పార్కింగ్ వచ్చేసి $20 మనం పార్క్ చేసుకుంటే. వ్యాలే పార్కింగ్ అయితే $40 అంట. నాకైతే రీజనబుల్గానే అనిపించింది, ఎందుకంటే డౌన్ టౌన్ కదా అండ్ దట్టు వీకెండ్. అండ్ దెన్ రూమ్ వచ్చేసి డీసెంట్ ఎనఫ్. చూసారు కదా ఇప్పుడు సీలింగ్ అలా ఇచ్చాడనమాట. అండ్ దెన్ మామూలుగా సైడ్ టేబుల్స్ అవన్నీ ఏంటంటే కన్స్ట్రక్షన్లోనే బిల్డ్ చేసేసాడు. సో రూమ్ అంతా ఓవరాల్గా చూస్తే నాకు స్మార్ట్గా అనిపించింది. అండ్ దెన్ మైక్రోవేవ్, సేఫ్ అవన్నీ కూడా ఇచ్చాడు. సో ఇంకా రెస్ట్ రూమ్ కూడా ఏంటంటే లైక్ నాట్ టూ బిగ్ నాట్ టూ స్మాల్, లైక్ డీసెంట్ ఎనఫ్ స్పేస్ ఉంది. మయామీ డౌన్ టౌన్లో నైట్ లైఫ్ చాలా బాగుంటుందంట. సో ఇంకా మంచిగా రెడీ అయిపోయి తిరుగుదామని చెప్పి కిందకు వచ్చేసాం. మేము స్టే చేసిన హోటల్కి రెస్టారెంట్ ఉందన్నమాట. మేము స్టే చేసిన హోటలే కాదు, అక్కడున్న చాలా హోటల్స్కి రెస్టారెంట్ ఉంటుంది. సో ఈ రెస్టారెంట్ చూడండి, అంబియన్స్ అంతా చాలా బాగుంది, అట్రాక్టింగ్గా. అండ్ దెన్ దీనికి ఆపోజిట్ ఇట్లా ఇంకా రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ ఏంటంటే స్ట్రీట్ వ్యూ రెస్టారెంట్స్ లాగా సెటప్ చేశారు. ఇక్కడ ఈ స్ట్రీట్స్ అన్నీ ఇంకా రెస్టారెంట్సే, చాలా మటుకు ఇట్లా స్ట్రీట్ వ్యూ రెస్టారెంట్స్ బయటికి కనిపించేలాగా అట్లా ఉన్నాయన్నమాట. అండ్ దెన్ ఈ స్ట్రీట్స్ అన్నీ ఏంటంటే మంచిగా పీపుల్ అంతా తిరుగుతూ ఇంకా లైట్స్తో ఇంకా అంతా హ్యాపెనింగ్ అనమాట. ఆ వైబ్ ఉంది. ఈ స్ట్రీట్స్లో రెస్టారెంట్స్ స్పెషాలిటీ ఏంటంటే ఇట్లా మెనూ అంతా బయట స్టిక్ చేసేసి పెడతారనమాట. సో ఇంకా మనం మెనూ చూసుకొని మనకి నచ్చితే ఇంకా లోపలికి వెళ్ళి కూర్చొని తినడమే. ఇంకా స్ట్రీట్స్ అన్నీ తిరుగుతూ ఇంకా ఎంజాయ్ చేయడమే అనమాట. సో మనం చూసుకోవచ్చు, కొన్ని ఏంటి అంటే రెస్టారెంట్ జస్ట్ ఫుడ్ ఉంటుంది, లోపలికి వెళ్ళి ఫుడ్ తినేసి వచ్చేసేయచ్చు. కొన్ని ఏంటి అంటే జస్ట్ ఏమన్నా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, మ్యూజిక్ కాన్సర్ట్స్ అట్లాగా. మనకి ఇష్టమైతే లోపలికి వెళ్ళి ఆ మ్యూజిక్ కాన్సర్ట్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఈ స్ట్రీట్స్లోనే పబ్స్ ఉన్నాయన్నమాట. సో అవి కూడా వెళ్ళొచ్చు మనకి ఇంట్రెస్ట్ ఉంటే. ఇంకా మన ఇష్టము, ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్. మనకు నచ్చింది చేయొచ్చు అనమాట. మాకైతే ఇంకా బాగా ఆకలేస్తుంది అనమాట. సరే ఫస్ట్ ఏదైనా రెస్టారెంట్లో కొంచెం ఫుడ్ తిని ఇంకా ఆ తర్వాత మిగతాదంతా ఎక్స్ప్లోర్ చేద్దాంలే అని చెప్పి ఇంకా ఈ రెస్టారెంట్లో చూస్తూ ఉంటే మాకు ఈ రెస్టారెంట్లో ఉన్న మెనూ ఐటమ్ నచ్చిందనమాట. చందుకి ఆ హోల్ ఫిష్ కావాలి అని అనుకుంటున్నాడు. సో అది ఇక్కడ ఉంది అనమాట. ఇంకా ఈ రెస్టారెంట్లో డైన్ ఇన్ చేసామన్నమాట. ఫ్రైడ్ స్నైపర్ తిందామని చెప్పి వచ్చాము. ఇక్కడ దొరికింది. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత స్ట్రీట్స్ అన్నీ నడవటం స్టార్ట్ చేసామన్నమాట. ఆ స్ట్రీట్స్లో ఏంటంటే ఒక్కొక్క రెస్టారెంట్ ఒక్కొక్క థీమ్ లాగా, లైక్ అంబియన్స్ డిఫరెంట్గా చాలా బాగుందన్నమాట, అట్రాక్టింగ్గా. సో మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ సజెస్ట్ చేశారని చెప్పి ద మ్యాంగోస్ అనే పబ్కి వెళ్దామని అనుకుంటున్నాము. సో ఇంకా దానికి వెళ్ళడానికి నడుస్తూ ఉన్నామన్నమాట. సో ఇట్లా ఇక్కడ చూడండి, ఈ రెస్టారెంట్లో అయితే లైవ్ కాన్సర్ట్ ఉంది. సో ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళి అక్కడ ఫుడ్ తింటూ ఆ లైవ్ కాన్సర్ట్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చెప్పాను కదా స్ట్రీట్ వ్యూ రెస్టారెంట్స్ అని చెప్పి. సో ఇట్లా సీటప్ చేశారనమాట. సో ఆ పక్కన మీకు కనిపిస్తున్నాయి కదా, ఇది వింటర్ కదా అందుకని చెప్పి హీటర్స్ లాగా సెటప్ చేశారు. సో ఈ రెస్టారెంట్ కూడా చాలా బాగుంది, నాకైతే అంబియన్స్ బాగా నచ్చింది దీనిది కూడా. ఇక్కడ రూఫ్ టాప్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయన్నమాట. సో నేను నడుస్తూ ఉంటే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ నా కళ్ళల్లో పడింది. ఏంటో చూద్దామని చెప్పి వెళ్ళానమాట. అది షాపింగ్, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది బయట నుంచి. సో ఇంకా లోపలికి వెళ్ళాను చూద్దాం కదా అని చెప్పి. ఇక్కడ ఏంటంటే మెన్ అండ్ ఉమెన్ బోత్ అవుట్ఫిట్స్ ఉన్నాయి. ఆ అవుట్ఫిట్స్ వచ్చేసి లైక్ పార్టీ వేర్, జిగేల్ అంట మామూలుగా లేవన్నమాట. కొంచెం యాక్సెసరీస్ కూడా ఉన్నాయన్నమాట, పార్టీ వేర్ యాక్సెసరీస్. ఇంకా ప్రైజెస్ అయితే నన్ను అడగద్దు, వే ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ది మ్యాంగోస్లోకి వచ్చేసామన్నమాట. యాక్చువల్లీ ఏమైందంటే బయట చెక్ చేసి పంపిస్తారు కదా ఐడి కార్డ్ని, అబో 18 కాదా అని చెప్పి. అతను నువ్వు 18 years అని అడిగారనమాట. అయితే నేను షాక్ అయిపోయి అన్నాను, నాకు అర్థం కాలేదేమో అనుకుని హౌ ఓల్డ్ ఆర్ యూ అని అడిగాడు. చెప్తే ఇంకప్పుడు లోపలికి సెండ్ చేశారనమాట. ఎవరైనా మయామీ డౌన్ టౌన్ వెళ్తే ఇది మటుకు మిస్ అవ్వద్దు. సూపర్ ఎంటర్టైన్మెంట్ అనమాట అండ్ సూపర్ ఎంగేజింగ్గా ఉంది.
సో ఇంకా ఇక్కడ ఏంటి అంటే ఇట్లా డ్యాన్స్ వేస్తూ చిన్న డ్యాన్స్ ఫ్లోర్ లాగా వాళ్ళు సింగ్ చేస్తున్నారు కదా, మ్యూజిక్ పాడుతూ. అండ్ దెన్ వేరే వేరే పీపుల్ కూడా వచ్చి డ్యాన్స్ చేస్తారనమాట. వాళ్ళు డిఫరెంట్గా డ్రెస్అప్ అవుతారు బర్డ్స్ లాగా. అండ్ దెన్ ఇంకా వేరే టైప్ లాగా డ్రెస్అప్ అయ్యి డ్యాన్స్ వేస్తారు. అది ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. దీనికి అట్లా బార్ కనిపిస్తుంది కదా, అది వెనకమాలకు వెళ్తే అక్కడ డ్యాన్స్ ఫ్లోర్ ఉందన్నమాట. నార్మల్గా పీపుల్ డ్యాన్స్ చేసుకోవచ్చు. అండ్ దెన్ దీనికి పైన కూడా ఉంటుంది. పైన కూడా వెళ్తే అక్కడ కూడా ఇంకో డ్యాన్స్ ఫ్లోర్ ఉందన్నమాట. సో ఎక్కడికక్కడ వైబ్ అంతా చాలా బాగుంది. కింద అయితే సీటింగ్ కావాలంటే ముందే రిజర్వ్ చేసుకోవాలంట. ఇంకా పైన కూడా సీటింగ్ ఉంటుంది. సో అక్కడ ఏదైనా మనకి స్పేస్ వస్తే ఖాళీ అయితే మనం కూర్చోవచ్చు. ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకొని తింటూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మేము ఇలా నైట్ లైఫ్ వెళ్ళి ఒక 2 years అయిపోతుందన్నమాట. సో ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ వైబ్ అంతా. నైట్ లైఫ్ అంతా చూసుకొని ఇప్పుడే ఇంటికి వస్తున్నాం అనమాట. మంచిగా తినేసేసి ఎంజాయ్ చేసి. ఇప్పుడు టైం 1 అయింది. ఇంక ఇప్పుడు బొజ్జాలి. ఫుల్గా టైర్డ్ అయిపోయాం. హౌ వాస్ ద జోష్ సార్? స్లీపీ సార్. ఇంకా మా ట్రిప్లో డే 9, మార్నింగ్ 10 అలా అవుతుంది. ఇంకా ఫ్రెష్ అయిపోయి బీచ్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. సో మేము సౌత్ బీచ్ దగ్గర స్టే చేసాం. సో సౌత్ బీచ్ బాగా ఫేమస్ అనమాట. ఆ కనిపించే స్ట్రీట్స్ అన్నీ నిన్న నైట్ మేము తిరిగిన స్ట్రీట్స్, నైట్ లైఫ్ ఉన్న స్ట్రీట్స్ అనమాట. సో నైట్ ఏమో అలా ఉన్నాయి, మార్నింగ్ ఏమో ఇలా ఉన్నాయి. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇంకా బీచ్లోకి వాక్ చేసుకుంటూ వచ్చేసామన్నమాట. సో ఇదే బీచ్, ఇది సౌత్ బీచ్, చాలా ఫేమస్ అంట. సో మయామీలో మంచిగా ఉండే బీచ్ అనమాట. సో ఇది చూస్తే నాకు ఎలా అనిపించిందంటే, మనకి ఇండియాలో బీచ్ ఉంటుంది కదా, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా అట్లా బీచ్ ఒడ్డులాగా సేమ్ అట్లా ఫీలింగ్ వచ్చిందనమాట ఈ బీచ్ చూస్తే. సో వాటర్ అయితే చాలా బాగున్నాయి. అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా క్లియర్ వాటర్ బీచే. ఇంకా కాసేపు ఒక 1 hour అట్లా బీచ్లో కూర్చొని బీచ్ వ్యూ చూస్తూ రిలాక్స్ అయ్యామన్నమాట. ఇంకా అయిపోయిన తర్వాత విన్వుడ్ వాల్స్ వెళ్ళామన్నమాట. మయామి డౌన్ టౌన్లో ఉన్న మ్యూజియం ఆఫ్ గ్రాఫిటీకి వెళ్ళామన్నమాట. సో అది పార్కింగ్ ఉండదు, డౌన్ టౌన్ కదా. సో ఏంటంటే మనం ఇంకా స్ట్రీట్లో దొరికిన పార్కింగ్ చూసుకొని పార్క్ చేసుకోవాలి. ఇంకా ప్యారలల్ పార్కింగే అనమాట. పార్క్ చేసిన తర్వాత అట్లా ఉంటుంది కదా, పైన పేమెంట్ డీటెయిల్స్ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళి పే చేయాలి ఏంటి అని. అది యూస్ చేసి ఇంకా పే చేయడమే. అండ్ దెన్ నో పార్కింగ్ ఉన్న దగ్గర పార్క్ చేయకూడదు, టో చేసేస్తారనమాట. సో చూసుకొని పార్క్ చేసుకోవాలి. మ్యూజియం ఆఫ్ గ్రాఫిటీ అండ్ విన్వుడ్ వాల్స్ ఇదే అనమాట. సో ఏంటంటే ఈ స్ట్రీట్స్ ఉంటాయి కదా, ఇది నార్మల్గా ఇది డౌన్ టౌనే అని చెప్పాను కదా. సో ఈ స్ట్రీట్స్ మీద లైక్ ఉన్న బిల్డింగ్స్ అన్నిటి వాల్స్ మీద ఇట్లా గ్రాఫిటీ ఆర్ట్తో ఏ ఒక డిజైన్స్ వేసి ఉన్నాయన్నమాట, డిఫరెంట్గా. చూడండి ఇక్కడ ఇట్లా సేమ్ అట్లా చాలా. సో ఈ స్ట్రీట్స్ అన్ని నడుస్తూ మనం అది చూడొచ్చు అనమాట. విన్వుడ్ వాల్స్ వచ్చేసరికి ఏంటి అంటే మనం లోపలికి వెళ్తాము. సో లోపల ఏంటంటే జస్ట్ దానికోసం సపరేట్గా వాల్స్ లాగా కనిపిస్తుంది కదా లెఫ్ట్స్లో, అదనమాట విన్వుడ్ వాల్స్. లోపలికి వెళ్తాము. అది ఏంటంటే టికెటెడ్ ఎంట్రీ. సో టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే అక్కడ వాల్స్ మీద డిఫరెంట్ వేస్తారు, ఏసీ ఉంటాయన్నమాట ఆల్రెడీ. సో అవి చూస్తాము. సో బాగున్నాయి అనమాట ఆర్ట్ అదంతా చూడటము. ఇక్కడ ఇట్లా మొత్తం కీస్ అన్నీ పెట్టి ఉంటే చాలా డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి పిక్చర్ క్యాప్చర్ చేసాము. సో ఇక్కడ చూడండి ఈ ఆర్ట్ ఎంత బాగుందో, భలే ఉన్నాయి కదా కిడ్స్తో అట్లాగా. ఇట్స్ లైక్ సమ్మర్ మీనింగ్ఫుల్. లైక్ మనకి అర్థమవుతుంది. నాకైతే అన్నీ ఏం అర్థం కాలేదు. కొన్నేమో ఫన్నీగా అట్లా బాగున్నాయి, కొన్నేమో క్యూట్గా అట్లా అనిపించాయి, కొన్నేమో హ్యాలోవిన్ డిజైన్స్ అట్లా ఉన్నాయన్నమాట. సో ఇంకా స్ట్రీట్స్ అన్ని నడుస్తూ ఇంకా ఎంజాయ్ చేసాము. సో ఏంటంటే ఆ స్ట్రీట్స్లో ఫుడ్ కూడా ఉంది. లైక్ ఒక గ్రౌండ్ లాగా ఉండి ఫుడ్ ట్రక్స్ అన్నీ పెట్టున్నాయి అనమాట. సో మనకి ఇంకే ఇంట్రెస్ట్ ఉంటే లైక్ ఆ ఫుడ్ ట్రక్స్లో మనం ఫుడ్ కూడా తినొచ్చు. సో చూడండి ఇవన్నీ డిఫరెంట్ ఆర్ట్స్ చాలా బాగున్నాయి. కొన్ని అయితే ఇక్కడ దూరంగా కనిపిస్తున్నాయి చూడండి పిల్లల బొమ్మలు పైన. సో అవి చాలా డిఫరెంట్గా అట్లా ఉన్నాయి అనమాట. నేను ఫుడ్ కోర్ట్ అని చెప్పాను కదా, ఇదే డిఫరెంట్ స్టేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా మన ఇండియన్ ఫుడ్ కూడా ఉందన్నమాట, సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా. సో ఇంకా ఈ స్ట్రీట్స్లో మనం ఒక హాఫ్ డే అట్లా టైం స్పెండ్ చేయొచ్చు చక్కగా. ఇట్లా ఆఫ్టర్నూన్ అరౌండ్ 11-12 వెళ్ళామనుకోండి, ఇంక ఇవన్నీ తిరుగుతూ ఆ విన్వుడ్ వాల్స్లోకి వెళ్ళి అవి కూడా టైం తిరుగుతూ అట్లా మంచిగా ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ సో డేని స్పెండ్ చేయొచ్చు. ఓకే, ఇంకా స్ట్రీట్స్ అన్ని తిరిగేశాక విన్వుడ్ వాల్స్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. సో ఇదే విన్వుడ్ వాల్స్ ఎంట్రన్స్. సో లోపలికి వెళ్ళిపోతే లోపల కియాస్కి ఉంటుందన్నమాట. సో ఇంకా అక్కడ మనము టికెట్స్ తీసుకోవాలి. ఇంకా కియాస్కి దగ్గర టికెట్ తీసుకుంటున్నాం అనమాట. స్టార్ట్ చేసాము. సో ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ చాలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. మనకి ఎలా కావాలి అనుకుంటే అవి చేసుకోవచ్చు అనమాట. సో మేమైతే జనరల్ అడ్మిషన్ తీసుకుంటున్నాం అనమాట. సో జనరల్ అడ్మిషన్కి వచ్చేసరికి పర్ అడల్ట్ $12 అనమాట. సో ఇంకా ఆ టికెట్ తీసుకున్నాం మేము. సో ఇంకా ఆ టికెట్ తీసేసుకొని లోపలికి ఎంటర్ అయిపోయామన్నమాట.
ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే సూపర్ సైజ్డ్ 3D టెంపర్ టాట్ ఉందన్నమాట ఇలా మధ్యలో. అండ్ అటు ఇటు వాల్స్కి ఇంకా ఆర్ట్ వేశారు. సో డిఫరెంట్ థింగ్స్. సో ఇంకా అవన్నీ చూస్తూ మనము ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఏంటంటే అవన్నీ కొంచెం కలర్ఫుల్గా అట్లా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. బేసిక్గా మ్యూజియంస్ ఇట్లాంటివి చూసేవి నాకు విడిగా అయితే అంత ఇంట్రెస్ట్ ఉండదు. బట్ దిస్ ఆర్ట్ ఈజ్ వెరీ మచ్ డిఫరెంట్ అనమాట. సో నాకు ఇంకా అందుకని చెప్పి బాగా నచ్చింది. సో ఇలా లోపల చాలా ఆర్ట్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ఆర్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఇది వచ్చేసి చూడండి, మరి ఎలిగేటర్ అండ్ దెన్ బర్డ్ ఉంది. కలర్స్ యూజ్ చేసినవి కూడా బాగున్నాయి కదా. ఇంకా ఇది వచ్చేసి సమ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో అట్లా ఉంది. ఇంకా ఈ ఆర్ట్ చూడండి, ఇది వచ్చేసి ఏంటంటే సిటీ అనమాట, న్యూయార్క్ సిటీ. సో నాకు ఈ ఉన్న అన్నిట్లో ఫస్ట్ ఇది నచ్చిందనమాట. ఎందుకంటే నాకు న్యూయార్క్ అంటే చాలా ఇష్టం. సో అందుకు చూడండి ఆ లైట్స్ అండ్ దెన్ రెయిన్ పడుతున్నట్టు అట్లాగా చాలా బాగుంది. ఈ ఆర్ట్ అర్థం కాలేదు, నాకైతే రాబర్ట్స్ లాగా అనిపించారు. ఇది వచ్చేసి ఇద్దరు బాయ్స్ హార్సెస్ మీద వచ్చి ఫైటింగ్ చేసుకుంటున్నట్లు అట్లా అనిపించింది నాకు. ఇంక ఇవి అప్పట్లో వడాఫోన్ యాడ్ వచ్చేది కదా, జూజూస్ అలా ఉన్నాయి. ఈ ఆర్ట్ కూడా నాకు చాలా ఆసమ్ అనిపించింది అనమాట. సో ఆ గ్రాఫిటీ ఆర్ట్ వేస్తున్నప్పుడు ఆ పర్సన్ హ్యాండ్ ఎలా ఉంటుంది అనేది ఆ బాటిల్ పట్టుకున్నప్పుడు సో చాలా బాగుంది. ఇంకా ఇది వచ్చేసేసి క్యూట్ బేబీ ఆర్ట్. ఇక్కడ చూడండి, ఈ వాల్ ఇంకా వేయలేదు, గీసి అన్నీ పెట్టుకున్నారు, సప్లైస్ అన్నీ తెచ్చి పెట్టుకున్నారు పెయింటింగ్వి. సో వేస్తారనుకుంటా. ఇంకా ఇటువైపు వచ్చేసరికి ఇది నాకు ఏంటి అనేది అర్థం కాలేదు. లుక్స్ లైక్ డాగ్ లాగా అనిపిస్తుంది, లైక్ డిఫరెంట్ యానిమల్ లాగా అనిపించింది నాకు. ఇక్కడ అమ్మాయి వేస్తుంది చూడండి. సో ఎంతైనా దీనికి చాలా టాలెంట్ కావాలి, లైక్ కొంచెం డిఫరెంట్ వెళ్ళినా కానీ వేరుగా వెళ్ళిపోతుంది కదా. సో భలే అనిపించింది వేస్తూ ఉంటే, కాసేపు ఉండి అట్లా చూసామన్నమాట. సో ఇది వచ్చేసి క్యాట్ ఆర్ టైగర్, కాకపోతే మొత్తం ఆర్ట్ నాకు అర్థం కాలేదు. ఎవరికైనా అర్థమైతే కామెంట్ చేయండి. ఇంకా ఇవి వచ్చేసి స్మైలీ ఫేసెస్. సో ఇది కూడా భలే కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇది వచ్చేసి 3D ఆర్ట్ అనమాట. సో మీకు ఫోటోలో అర్థమవుతుందో లేదో తెలియదు కానీ, బట్ అక్కడ లైవ్లో ఉన్నప్పుడు అయితే మనం దాని మీద ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇందులో ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, మనకు ఒక 3 minutes టైం ఇచ్చి అట్లా వాల్ ఇచ్చేస్తారనమాట. సో ఆ 3 minutesలో మనకు నచ్చింది అక్కడ వేయచ్చు మనం కూడా. సో అది ఫ్రీయే అనమాట. సో మనం దానికి ఏమీ పే చేయ అవసరం లేదు, మనం టికెట్ కట్ లోపలికి వస్తాం కదా. సో ఇంకా ఇట్ ఇంక్లూడ్స్ ఇన్ ఇట్ అన్నట్టు. సో ఇంకా మేము అక్కడి నుంచి డిఫరెంట్ కలర్స్ తెచ్చుకున్నాము. సో మేము వెళ్ళేసరికి మంచిగా డామినేటింగ్ రెడ్ కలర్ వెళ్ళిపోయింది అనమాట. నేను యాక్చువల్లీ రెడ్ తీసుకుందాం అనుకున్నాను, ఇంకా ఉన్న కలర్స్ తీసుకొని వచ్చి ఏయో పిచ్చి గీసేసాము. ఈ యాక్టివిటీ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. చేతికొచ్చిందల్లా గీసి పడేసాం అనమాట పిచ్చిగా. సో ఇంకా అన్నీ చూసేసిన తర్వాత లాస్ట్కి ఈ యాక్టివిటీ చేసామన్నమాట. ఇది చేసేసిన తర్వాత ఇంకా మయామి నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. సో మేము ఇంకా మయామి నుండి హ్యూస్టన్కి స్టార్ట్ అయిపోతున్నాం. అది Day 9. సో ఆ రోజు ఏం చేసామంటే, ఇంకా మేము వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మీరు మా వచ్చే వీడియో చూస్తే కనుక మీకు తెలుస్తుంది. అందులో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. జాక్సన్విల్, మయామి నుండి హ్యూస్టన్కి వెళ్ళే దారిలో మధ్యలో వస్తుంది. సో మేము ఇప్పుడు ఆ రోజు జస్ట్ వెళ్ళేసి వచ్చామన్నమాట, ఆ నైట్ ఉండి. సో మేము ఏంటంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒక డే వాళ్ళ దగ్గర ఉండి వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. అందుకని చెప్పి ఇంకా మయామి నుండి జాక్సన్విల్ వెళ్తాము. సో జాక్సన్విల్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఫ్రెండ్షిప్ ఫౌంటైన్ అని ఉంది, అది చాలా బాగుంది, అక్కడికి వెళ్ళాము. అండ్ దెన్ సెయింట్ అగస్టిన్ అనే ప్లేస్ ఉందన్నమాట, అది ఒక వేరే ఊర్లాగా దగ్గరలోనే. సో అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ క్రిస్మస్ లైట్స్ అవన్నీ, అండ్ దెన్ అక్కడ స్ట్రీట్ లైఫ్ ఉందన్నమాట. సో అవి కూడా క్యాప్చర్ చేశాను. సో ఇంకా అవన్నీ ఏంటంటే నేను షార్ట్స్లో పెడతానమాట నెక్స్ట్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్, బాయ్.